హలో అండి. ఈరోజు మనం ఈ క్లాస్‌లో షేర్ల అమ్మకం ఎలా చేయాలి? షేర్ల అమ్మకం ఎలా చేయాలి? 4.8 షేర్లు అమ్మాలంటే ముందుగా మీకు డీమాట్ మరియు ట్రేడింగ్ ఖాతాలనేవైతే ఉండాలి. ఓకేనా? షేర్లు అమ్మాలంటే ముందుగా మీకు డీమాట్ మరియు ట్రేడింగ్ ఖాతాలనేవైతే ఉండాలి. అంటే ఈ ఖాతాల ద్వారా మీరు స్టాక్ మార్కెట్‌లో షేర్లు సులభంగా అమ్మగలరు. సో, ఆ 2 ఖాతాలు ఉన్నట్లయితే మీరు డెఫినిట్‌గా స్టాక్ మార్కెట్‌లో షేర్లు అనేవైతే ఈజీగా సులభంగా అమ్మగలరు అండ్ కొనగలరు కూడా. అంటే ట్రేడింగ్ ఖాతా ద్వారా మీరు షేర్ల అమ్మకపు ఆర్డర్‌ను అందించాలి. ట్రేడింగ్ ఖాతా ద్వారా మీరు షేర్లు అమ్మక ఆర్డర్‌నైతే అందించాలి. ఆ ఆర్డర్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో ప్రక్రియకి అనేదైతే చేరుతుంది. చేరిన తర్వాత ఏమవుతుందంటే షేర్లు అమ్మిన తర్వాత షేర్లు అమ్మడం కోసం మీరు ఒక బ్రోకర్ యొక్క షేర్లు అమ్మడం కోసం మీరు ఒక బ్రోకర్ అంటే మీ బ్రోకర్ యొక్క ఆన్‌లైన్‌లో ప్లాట్‌ఫార్మ్‌లో లాగిన్ అవ్వాలి. అక్కడ మీరు అమ్మాలనుకున్న షేర్ల సంఖ్యను విక్రయదారుని అంటే ఎంతకి అమ్మాలనుకుంటున్నారు అంటే ఎగ్జాంపుల్ లిమిట్ ఆర్డర్ అయితే మనకి లిమిట్ ఆర్డర్ ఆ విధంగా ఉంటే మార్కెట్ ఆర్డర్ లిమిట్ ఆర్డర్ అనేది అయితే ఉంటుంది. సో, విక్రయదారుని లేదా మార్కెట్ ప్రైస్‌ని అయితే పేర్కొనాలి. సో, అదే విధంగా మార్కెట్ ఆర్డర్ ఇస్తే షేర్లు అందుబాటులో ఉన్న ఉత్తమ ధరలో మీరైతే అమ్ముతారు. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఒకసారి ఆర్డర్ కలయిక అయిన తర్వాత సో, అక్కడ బైర్, సెల్లర్ మీరు అమ్మిన దానికి కొనేవాడు ఉన్నట్లయితే సో, ఆర్డర్ అనేది కలుస్తుంది కాబట్టి ఆ కలయిక అయ్యాక ఏంటంటే మీ షేర్లు డీమాట్ ఖాతా నుంచి తొలగించబడతాయి. మీ షేర్లు అనేవి డీమాట్ ఖాతా నుంచి అయితే తొలగించబడతాయి. మరియు అమ్మకం నిధులు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. సో, అమ్మకం నిధుల అమౌంట్ ఏదైతే ఉందో సో, వన్స్ మీకు షేర్లు అనేవి అయితే మీ ఖాతా నుంచి మీ డీమాట్ ఖాతా నుంచి తొలగించి అక్కడ ఆ అమౌంట్ అనేది మీ ఖాతాలోకి మీ బ్యాంక్ అకౌంట్‌లోకి అయితే జమ అవుతాయి. ఈ ప్రాసెస్ సుమారుగా ఏంటంటే 2, 3 రోజులైతే పడుతుంది. ఈ ప్రాసెస్ సుమారుగా మనకి 2, 3 డేస్ పడుతుంది. దీన్నే T+2 డేస్ అంటారు. అంటే ట్రేడింగ్ రోజు ప్లస్ 2 రోజులు. ఇన్ని రోజులనేదైతే పడుతుంది. అంటే కంప్లీట్‌గా మళ్ళీ మీకు అమౌంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాలోకి రాడానికే. ఇక్కడ మనం ఒక విషయం అబ్జర్వ్ చేయాలి. షేర్ల అమ్మకంలో మనకి ఒక గమనించదలసింది ఏంటంటే, బ్రోకరేజ్ ఫీజులనేదైతే చూడాలండి. బ్రోకరేజ్ ఫీజులు, ట్రాన్సాక్షన్ ఛార్జీలు చూడాలి. మరియు ఇతర టాక్స్‌లు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉండాలి. అందువల్ల ఏమవుతుందంటే, అమ్మకపు మొత్తంలో కొంత వాటా వడగట్టబడుతుంది. అమ్మకపు మొత్తంలో కొంత వాటా వడగట్టబడుతుంది. అంటే ఆ దశలన్నింటిని సమర్థంగా నిర్వహించడం వల్ల చాలా సులభంగా షేర్ల అమ్మకాన్నయితే చేయవచ్చు. ఆ దశలన్నింటిని సమర్థంగా నిర్వహించడం వల్ల చాలా సులభంగా షేర్ల అమ్మకాన్నయితే చేయవచ్చు. అంటే ఇవి విద్యార్థులు ఎగ్జాంపుల్ విద్యార్థులు అంటే సాధారణ పెట్టుబడిదారులు ఇక్కడ విద్యార్థులు కావచ్చు, సాధారణ పెట్టుబడిదారులు కావచ్చు, వ్యాపారులు సహా ప్రతి ఒక్కరికి ఇవి ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరికి కూడా ఇవన్నదైతే ఉపయోగపడతాయి. అంటే మార్కెట్ పరిస్థితులను, కంపెనీ వ్యాపార ప్రదర్శన బట్టి షేర్లనైతే అమ్మాలి. సో, మనం ఎప్పుడు పడితే అప్పుడు అమ్మకూడదండి. సో, అమ్మేటప్పుడు ఏంటంటే డెఫినిట్‌గా మార్కెట్ పరిస్థితులు చూడాలి. కంపెనీ వ్యాపార ప్రదర్శనను బట్టి షేర్లనైతే అమ్మాలి. సరైన సమయంలో షేర్లను అమ్మడం ద్వారా నష్టాలు తగ్గించగలుగుతారు. సరైన సమయంలో షేర్లు అమ్మడం ద్వారా నష్టాలు తగ్గించగలుగుతారు. సో, దాని ద్వారా ఏంటంటే మీకు లాభాలనేవైతే పెరుగుతుంటాయి. కాబట్టి షేర్లు అమ్మడానికి ఈ ఖాతాలు గాని, ఆర్డర్ విధానం గాని, మార్కెట్ పరిజ్ఞానం అనివార్యం. ఈ ప్రక్రియలను అర్థం చేసుకొని నెమ్మదిగా అనుభవం పొంది మార్కెట్‌లో విజయవంతం అనేదైతే కావచ్చు. సో, ఈ ప్రక్రియ ఇవన్నీ కూడా మనం చూసుకుంటే సో, డెఫినిట్‌గా మార్కెట్‌లో అనేదైతే విజయం అనేదైతే వస్తది. ఇది మనకు కంప్లీట్‌గా షేర్ల అమ్మకం ఎలా చేయాలి అన్న దానిపైనైతే వివరణ. ఓకే. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. థాంక్ యూ.